స్కూళ్ళలో చదువుకున్న వాళ్ళు ఇవాళ ఈ దేశానికి ప్రపంచానికే మేధా సంపత్తిని అందిస్తున్నారు. మరి అట్లాంటి పరిస్థితుల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వచ్చిన తర్వాత చంద్రశేఖరరావు గారు ఎస్సీ గురుకులాలు, ఎస్టీ గురుకులాలు, బీసీ గురుకులాలు, మైనారిటీ గురుకులాలు ప్రారంభిస్తున్నానని గొప్పగా చెప్పిండు. నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి వారిని, మీరు ఇచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలకు ఏ నియోజకవర్గంలో అయినా కనీసం మౌలిక వసతులు మీరు ఇచ్చిండ్రా? క్లాస్ రూములు కట్టిండ్రా? హాస్టల్స్ ఇచ్చిండ్రా? మంచి భోజనం పెట్టిండ్రా? చిన్న చిన్న రూముల్లో 10x10 ఉండే రూములో నలుగురు ఉండాల్సిన దగ్గర 30 మంది పిల్లల్ని ఒకరి మీద ఒకరు పండుకునే పరిస్థితి కల్పించారు. 10 ఏళ్ళు పట్టింది. 10 ఏళ్లల్లో 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చినావు. 20 లక్షల కోట్ల పైగా నీ చేతిలోకి రాష్ట్ర బడ్జెట్ వచ్చింది. కానీ పేదోళ్ళ మీద ఒక 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలన్న ఆలోచన రాలే. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 1023 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. ప్రతి రెసిడెన్షియల్ స్కూల్కి 10 నుంచి 15 కోట్లు ఇచ్చినా 10 నుంచి 15,000 కోట్లల్లా ఈ 10 ఏళ్లలో అద్భుతమైన వాళ్లకు వసతులు కల్పిస్తే మంచి శిక్షణ పొంది మంచి పౌరులుగా మారి ఈ దేశానికి ఉపయోగపడే డాక్టర్లు, ఇంజనీర్లు తయారైతున్నారు. కానీ ఏ రోజు కూడా చంద్రశేఖరరావు గారు వాళ్లకు మౌలిక వసతులను అందించాలనే ప్రయత్నం చేయలే. ఈరోజు మనం చేస్తుంటే వాళ్ళ పార్టీలో ఉన్న కొంతమంది తప్పు పడుతున్నారు. మిత్రుడు ప్రవీణ్ కుమార్ గారు, ఆయన అంటే నాకు గౌరవం. మన జిల్లా వాడు, పాలమూరు బిడ్డ, ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయిండు. అది దళిత సామాజిక వర్గం నుంచి ఐపీఎస్ అయిందంటే నేను మనస్ఫూర్తిగా వివిధ స్టేజ్ల మీద, డయాస్ల మీద వారిని అభినందించిన. ఇవాళ మీ కొందూరుతో పాటు 28 శాసనసభ నియోజకవర్గాలల్లో కొడంగల్తో పాటు సమానంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మధుర నియోజకవర్గంతో సమానంగా ఇవాళ దసరా పూట విద్యార్థుల కళ్ళల్లో ఆనందం చూడడానికి 20 నుంచి 25 ఎకరాలల్లో 28 నియోజకవర్గాలలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఈరోజు మేము ప్రారంభించుకున్నాం. అందులో భాగంగా నాకు ఇష్టమైన షాద్ నగర్కి మీ శంకర్ పట్టుబట్టి మీ ఎమ్మెల్యే గారు మొన్న సాయంత్రం వచ్చి కొట్లాడి లిస్టులో పెట్టించుకొని 24 గంటల్లో ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. నేను కొడంగల్కు వెళ్ళకుండా షాద్ నగర్కు వచ్చినా అంటేనే షాద్ నగర్కు నేను ఇచ్చే ప్రాధాన్యత మీకు తెలుసు. మరి ప్రవీణ్ కుమార్ గారు దీన్ని తప్పుపడుతుండు. నేను అడగదలుచుకున్న వారిని ఒక్కటే మాట, అయ్యా నీ ఇష్టం, నువ్వు బీఎస్పీలు ఉంటావా, బీఆర్ఎస్లకు పోతావా, ఏ రాజకీయ పార్టీలు ఉంటావో మాకు అభ్యంతరం లేదు, నీ ఇష్టం, నువ్వు ఏ రాజకీయ పార్టీల్లో నుండి. కానీ గురుకులాలకు సెక్రటరీగా పనిచేసిన మీరు ఇవాళ ఒక గొప్ప రెసిడెన్షియల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ని 25 ఎకరాలల్లో 125 నుంచి 150 కోట్లతోటి మా షాద్ నగర్ బిడ్డలకు అందిస్తుంటే మీరెందుకు అభ్యంతరం చెప్తున్నారని నేను అడగదలుచుకున్న మిత్రుడు ప్రవీణ్ కుమార్ను. బీఆర్ఎస్లో చేరంగానే మీరు కూడా వారిలాగా మారినరా? పేదలకు చదువు అందొద్దని మీరు భావిస్తున్నారా? ఏ దొరలు పేదలకు విద్యను దూరం చేసినరో, ఏ దొరలు పేదలకు వైద్యాన్ని దూరం చేసినరో, ఏ దొరలు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ఎస్సీలేమో చెప్పులు కుట్టుకోవాలి, బీసీలేమో చేపలు పట్టుకోవాలి, గొర్రెలు బర్రెలు పెంచుకోవాలి, ఎస్టీలేమో పందులను పెంచుకోవాలని పథకాలు పెట్టిన చంద్రశేఖరరావు పక్కన చేరి ఈరోజు మీరు కూడా మా బలైన వర్గాల సోదరులు బర్రెలు గొర్రెలను పెంచుకోవాలి, చేపలు పట్టుకొని బతకాలనా? మా దళిత సోదరులు చెప్పులు కుట్టుకొని బతకాలనా? మా ఎరకల సోదరులు పందులను పెంచుకొని బతకాలనా? చంద్రశేఖరరావు ఏదైతే చెప్పిండో ఇవాళ నువ్వు అదే మాకు నేర్పించదలుచుకున్నావా ఐపీఎస్ ఆఫీసర్ గాని నేను అడుగుతున్న తెలంగాణ రాష్ట్రం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, కోరి అధికారం ఇచ్చిన చంద్రశేఖరరావు తెలంగాణ నిరుద్యోగ యువకులకు ఏమిచ్చిందంటే, మీకు చదివేందుకురా, మీకు హోదా ఎందుకురా, మీరు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు అవుతారా,
మీ ముఖానికి బర్రెలు కాసుకోండి, గొర్రెలు కాసుకోండి, చేపలు పట్టుకొని బతుకుండ్రి, గౌడన్నలు ఈదులు గీసుకొని బతకండి అని ఆయన చదువు నేర్పుతున్నాడు చంద్రశేఖరరావు. ఎన్నిసార్లు అన్నాడు మీరు చూసారు కదా, పేదోళ్లకు గొర్రెలు బర్రెలు ఇవ్వాలని. ఎవడొద్దన్నాడా? చదువుకున్నోనికి ఉద్యోగం ఇవ్వాలని ఎవడన్నా చెప్పిండా? ఏ రోజన్నా చంద్రశేఖరరావు చదువుకున్న పిల్లగానికి డాక్టర్ చదువుకోనికి డాక్టర్ కొలువు, లాయర్ చదివినోనికి లాయర్ కొలువు, ఇంజనీర్ చదువుకున్నోనికి ఇంజనీరింగ్ కొలువు, పిల్లలకు పాఠాలు చెప్పే టీచర్లు చదువుకున్న వాళ్ళకి టీచర్ల కొలువులు ఇవ్వాలని ఎవరన్నా చెప్పిండా? మన ప్రభుత్వం ఏర్పడిన 90 రోజుల్లో 30,000 మందికి ఉద్యోగ పత్రాలు ఎక్కడ ఎల్పీ స్టేడియంలో మనం ప్రమాణం చేసినామో అక్కడనే 30,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినాం. నిన్నగాక మొన్న మన ప్రభుత్వం వచ్చిన 65 రోజుల్లో 11,000 మంది టీచర్లకు ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చినాం. ఇది మన విధానం. పిల్లలకు చదువు చెప్పడం మన విధానం, పేదలకు వైద్యాన్ని అందించడం మన విధానం, బలహీన వర్గాలకు మంచి